హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎండుమిరపకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో ఒక 10 to 11 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి. మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది. ఇందాకటి ప్యాన్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, జీలకర్ర, ఒక 2 నుంచి 3 దంచి వేసిన అల్లం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అందులోనే కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు ఏంటంటే స్మెల్ చాలా బాగుంటుంది. మనం పేస్ట్లా చేసుకున్న ఎండుమిరపకాయ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకోవాలి పోపులో. సో ఇలా ఒకసారి టోటల్గా మిక్స్ చేసుకోవాలండి. ఆయిల్ అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి పేస్ట్ అంతా కలుపుకోవాలి. సో అంతే అండి, ఎండుమిరపకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి.